చూడండి, నేను లోపల కూర్చోవచ్చా? కూర్చోండి. సారీ, లేట్ అయిపోయింది. అలాగే తీసుకొస్తాను, నేను చెప్పాను కదా తీసుకొస్తానని. ఒక్క నిమిషం ఇలా ఉండు. వచ్చేసారా మీరు? ఇక్కడ తమాషా చేయడానికి వీల్లేదు. తర్వాత మాట్లాడతాను. అరే రండి రండి సార్, మీరు రండి రండి, వచ్చి కూర్చోండి. అరే రండి, మీరు కూడా రండి మేడం. రండి రండి, కూర్చోండి. ఈరోజు మేము కంప్లీట్ డీటెయిల్స్తో వచ్చాం కార్పొరేటర్ గారు. అలాగా? మిస్టర్ పాఠక్ తన ఇంట్లో అద్దెకుంటున్న ఫాతిమా గారిని ఇంట్లోంచి గెంటేలేరు. 135th అమెండ్మెంట్ ఆఫ్ ది టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఎవరైనా రెంటర్స్ 7 ఏళ్ల కంటే ఎక్కువగా ఒకే ఇంట్లో అద్దెకుంటే అప్పుడు వాళ్ళని ఆ ఇల్లు ఖాళీ చేయించడానికి కనీసం 1 నెల ముందు లీగల్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిస్టర్ పాఠక్ ఏ లీగల్ నోటీస్ గురించి అయితే మాట్లాడుతున్నారో అది పూర్తిగా ఇల్లీగల్, ఇంకా అబద్ధం కూడా. చట్ట ప్రకారం ఏ రోజైతే ఈ లీగల్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందో ఆ రోజు రెంటర్ దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకోవాలి. ఒకవేళ రెంటర్ లేకపోతే వాళ్ళ తరపున ఎవరు ఈ లీగల్ నోటీస్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ సిగ్నేచర్ అయినా తీసుకోవాలి. అలాగే మరొక విషయం, ఇలాంటి లీగల్ నోటీసుల్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. నేను మా ఏరియా పోస్ట్ ఆఫీస్కి వెళ్లి తెలుసుకున్నాను. ఇక మిస్టర్ పాఠక్ ఏ రోజైతే ఈ నోటీస్ డెలివరీ అయ్యిందని మాట్లాడుతున్నారో ఆ రోజు డెలివరీ అయిన అన్ని రిజిస్టర్ల లిస్టు నా దగ్గరుంది. మీరే చూడండి. చూస్తున్నారుగా, ఫాతిమా గారి పేరు మీద కానీ ఆ అడ్రస్కి కానీ ఆ రోజు ఎలాంటి రిజిస్టర్ లెటర్ రానేలేదు. ఈ డీటెయిల్స్ సరిపోతాయిగా ఫాతిమా గారికి తన ఇంటి తాళం ఇప్పించడానికి. ఏమంటారు? am I right, sir? పేపర్లు అయితే చాలా సరిగ్గా ఉన్నాయి. అబ్సల్యూట్లీ రైట్. చూడండి సార్, ఫాతిమా గారికి ఇంటి తాళాలు ఇచ్చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.